గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 7వ అధ్యాయం చెప్పుకుందాం. సువృత్తాదులు యమలోక వృత్తాంతాన్ని చెప్పడం. దిలీప, మృగశృంగుడి తపస్సు వల్ల యమం ధర్మరాజు సంతోషించి ప్రత్యక్షమై సువృత్తాదులను బ్రతికించాడు. అంతవరకు యమలోకంలో ఆ కన్యకలు సూక్ష్మ శరీరాలతో చూసిన పాప పుణ్యజీవుల సమాచారాన్ని తల్లిదండ్రులకు చుట్టాలకు చెప్పిన విధానం చెబుతున్నాను విను అని వశిష్ఠ మహర్షి ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. జననీ జనకులారా, బంధువులారా, మేము యమలోకానికి వెళ్ళి అక్కడ చూసినవి చూసినట్లుగా మీకు చెబుతున్నాము, వినండి. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఏ ప్రాణులైనా సరే మరణించిన తరువాత యమలోకానికి వెళ్ళవలసిందే, తప్పదు. సందేహం కూడా లేదు. యముణ్ణి దర్శించక తప్పదు. అయితే ఆయా జీవులు చేసిన పాపపుణ్యాలను అనుసరించి యమలోకానికి వెళ్ళడం, యముణ్ణి దర్శించడం, ఆయా పాపపుణ్యాలకు తగిన ఫలం అనుభవించడం జరుగుతుంది. మాఘమాసంలో పొద్దు పడవక ముందు కృష్ణా, గోదావరి, గంగా, కావేరి వంటి దివ్య నదులలో స్నానం చేసేవారు, ఆ మాసంలో చేయవలసిన వ్రతాలు భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, నిష్కామంగా నిరాడంబరంగా దైవనామ సంకీర్తనంతో కాలక్షేపం చేసేవారు యమలోకానికి సుఖకరమైన మార్గంలో వెళతారు. పొద్దు పొడవక ముందే లేచి మాఘమాసంలో స్నానం చేసి ఉసిరికాయలు దానమిచ్చేవాళ్ళు అవలీలగా సుఖంగా యమలోకం చేరుతారు. మాఘమాసంలో బ్రాహ్మణులకు రేగుపళ్ళు, పాదుకలు, పల్లకి, పాడి మొదవంటే ఆవు, పాడి ఆవు, మంచి లక్షణాలున్న గుర్రం, గొడుగు, మంచి బట్టలు దానమిచ్చేవారికి శని బాధలు పోతాయి. మాఘమాసంలో ప్రభాతకాలంలో స్నానం చేసి మంచి గంధపు చెక్క, సువాసన గల పువ్వులు, తేనె, పాలు, పానకం, పెరుగు దానం చేసేవాళ్ళు ఎండపొడ తగలని చల్లటి మార్గంలో పువ్వులు పరిచిన బాటలో ప్రయాణం చేసి సుఖంగా యమలోకం చేరుకుంటారు. మార్గాలలో చెట్లు నాటించిన వారు, సత్రాలు మఠాలు కట్టించిన వాళ్ళు, జీర్ణ దేవాలయాలను బాగు చేయించిన వారు, తల్లిదండ్రులను, గురువులను, బ్రాహ్మణులను, దేవతలను, గోవులను, విద్వాంసులను, కవులను, సాధువులను భక్తి వినయాలతో సేవించేవారు యమలోకానికి చక్కటి త్రోవలో సుఖంగా ప్రయాణం చేసి చేరుతారు. కన్యాదానం, భూదానం, గృహదానం చేసిన వారు సుఖప్రయాణికులుగా యమపట్టణం చేరుకుంటారు. అన్నదానం, ఉతకదానం చేసిన వాళ్ళు ఆకలి దప్పుల బాధ లేని వారై హాయిగా అక్కడికి చేరుతారు. రోగులకు సమయంలో వైద్య సహాయం చేసిన వైద్యులు, మాఘమాసంలో విప్రులకు అభ్యంగన స్నానం చేయించిన వారు దివ్యవాహనారూఢులై యమలోకం ప్రవేశిస్తారు. బంగారు నగలు, రత్నాభరణాలు, వెండి పాత్రలు, సుగంధ ద్రవ్యాలు, కర్పూర తాంబూలాలు దానం చేసిన వారు దివ్య విమానాలెక్కి యమలోకానికి వెళతారు. యముడు నిండు కొలువులో రత్నసింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయా జీవుల పాప పుణ్య కర్మలను బట్టి ధర్మానుసారంగా శిక్షలు విధిస్తూ ఉంటాడు. ఈ లోకం నుండి వచ్చే పుణ్యాత్ములకు యముడు సంతోషంగా ఎదురు వెళ్ళి మంచి అతిథులుగా ఆదరించి యోగక్షేమాలు విచారిస్తాడు. పుణ్యాత్ములారా, మీ పుణ్యకర్మలకు తగిన స్వర్గసుఖాలు అనుభవించండి. ఇదిగో ఈ దివ్య విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళండి అని పంపిస్తాడు. ప్రయాగక్షేత్రంలో ఒక్కనాడైనా మాఘస్నానం చేసిన వాళ్ళు మృదువైన బాటలో ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళతారు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మాఘస్నానం చేసి పురుష సూక్త పారాయణం చేసిన వాళ్ళు సుఖప్రయాణం చేసి విష్ణులోకానికి వెళతారు. పుణ్యకార్యాలు చేసిన సామాన్యులందరూ యమలోకానికి సుఖంగా వెళ్ళి యముడి ఆజ్ఞ ప్రకారం స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. యమలోకంలో అక్కడ ఎందరో పుణ్యాత్ములను చూసాం. వాళ్లను వేరువేరుగా చెప్పడం మా తరం కాదు. మేము యమలోకంలో ఒక ఉద్యానవనంలో అరటి చెట్ల మధ్య నుండి ఆ పుణ్యాత్ములను చూసాం. మాఘస్నానం వల్ల వచ్చిన పుణ్యఫలం ఆధారంగా వాళ్లను చూసి మా కళ్ళు జన్మలు సఫలాలయ్యాయి అని ఆ కన్యకలు చెప్పారు. ఈ ఘట్టంతో మనం
మాఘపురాణంలోని 7వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు 8వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.